రోజులు మారిపోయినాయి. ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడామంటేనండి, ఇది అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుందన్నమాట. నేను అప్పుడు అనలేదు అంటానికి కుదరట్లేదన్న ఇప్పుడు. అవునవును. పెద్ద ప్రాబ్లం అది. ఈ కరోనా అప్పుడు ఏంటి, కరోనా అప్పుడు నువ్వే పడిపోయావు కదా, దేశ సేవ చేస్తానికి ఛాన్స్ లేదా? అమ్మా నేను చాలా చేశాను. నేను చేశాను. మా ఇంట్లో నేను బెడ్ మీద ఉన్నా కూడా మా మిసెస్ని, మా బావమర్దాల మిసెస్ని, మా అత్తగారిని, మా మదర్ని, ఫాదర్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఎలా చెప్పంటారండి, మా డ్రైవర్ని కూడా వీళ్ళు వెళ్ళి ఎక్కడ మనకి సామాన్లు దొరికే కాదు. నా ఇంటికి వస్తే ఏదో ఒకటి దొరుకుతుందని అందరికీ నమ్మకం. నేనేమో చిక్కుపోయి సెలవు అయిపోయి ఉన్నానండి. అలా ఉండండి వీళ్ళని పంపిస్తేనేమో వాళ్ళు మీరేమన్నా ఎక్కువ రేటు వేరే షాప్ పెట్టుకుని ఎక్కువ రేటుకి అమ్మేసుకుంటున్నారు, ఇన్ని పట్టుకెళ్తున్నారు అనేవారు. ప్రతిరోజునండి 200 మందికి ఏ రోజు తగ్గకుండా నైట్ అంతా మా వాళ్ళు పాపం నిద్ర లేకుండా ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, బియ్యం. అప్పుడు ఇంకా చిరంజీవి గారు స్టార్ట్ చేయలేదు అది. చిరంజీవి గారిది పెట్టుకున్నాం కదా మీరందరూ, అది స్టార్ట్ చేయలేదు. అలా ప్రతిరోజు ఇచ్చారు. ఆ పుణ్యమే నన్ను కాపాడింది అంటారు. రోజు 200 మందికి ఇచ్చారు ఈజీగా. ఒక్కోసారి 50 మంది రావచ్చు, ఒక్కోసారి 200 మంది రావచ్చు. టోటల్గా అన్ని లెక్కేసుకుంటే 100 పైన 200 మధ్యలో వస్తారు. సో మొత్తానికి అలా చేసావు ఉన్నప్పుడు అంతా. అవును, ఇప్పటికి ఇంకా ఇస్తున్నట్టున్నావు కొంతమందికి పిల్లలు, వీళ్ళు వచ్చే వాళ్ళందరికీ వస్తుంటారని మంత్లీలు కొన్ని వెళ్తున్నట్టున్నాను. నాలా చాలా మంది చేస్తారనే. నేను చేసే తక్కువ, ఇంకా కొంచెం చెప్పుకోరు. చాలా మంది చేస్తారు, చాలా మంది చేస్తారండి. బాగుంది. ఇప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ఎప్పుడు వస్తుందో, మీ హోమ్ ఎప్పుడు వస్తుందో, ఇవన్నీ కలిపి వస్తే బాగుంటుంది అనుకున్నారు కాబట్టి అన్ని చేసేస్తే బాగుంటుంది. ఎలా చేస్తారు ఏమని నిజంగాను మళ్ళీ పెద్దలందరూ కలిపి ఏదన్నా సర్లే వీళ్ళు వదులుదాం బాగా చేస్తారు అనుకుంటే, సాయి నేను కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. సాయి కుమార్ నేను, మా ఇద్దరు డిస్కషన్లో వచ్చింది ఏంటంటే, శివ ఒకసారి నువ్వు చూడరా, నేను కూడా నీతో కలుస్తాను, మనం కూడా సీనియర్స్ అవుతున్నాం కదా, మన ఇద్దరు ఏమైనా చేద్దామంటే ఒకసారి అందరినీ కలుసుకుందాం రా, పెద్దవాళ్ళందరినీ. నీ పేరు కూడా అనుకున్నాం రోజుల అందరినీ, అన్నయ్యని అందరినీ కలుద్దాం, ఒకసారి కలిసి చేద్దాం. మళ్ళీ ప్రెసిడెంట్, ఇప్పుడు నేను సెక్రటరీగా ఉంటాను, నువ్వు ప్రెసిడెంట్గా నేను చేశాను కదా ఆల్రెడీ, ఇద్దరం కలిసి చేద్దాం అన్నది చాలా రోజుల క్రితం వచ్చిన డిస్కషన్ అండి. ఛాన్స్ ఉంటే మేము ఇద్దరం చేస్తాం. అంటే నేనేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్కి వెళ్ళి దానికి చేయటం కంటే, ఇది ఇండస్ట్రీ మొత్తానికి ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, నువ్వు 7 ఎకరాలు అంటే నా పెద్ద సైట్ అవుతుంది. అవునండి. సో అందరం కలిసి దానికి ఒక చిన్న ఇది పెట్టి కమిటీ లాంటిది వేసి ఫుల్ ఇండస్ట్రీగా చేసుకుని చేయిస్తే బాగుంటుంది కదా. మనం ఎందుకు ఆర్గనైజేషన్లోకి వెళ్తే దెర్ ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్, ఇబ్బందులు ఉంటాయి మనకి. ముందు అసలు ఎలక్షన్లోకి గెలవాలి, ఎలక్షన్లో గెలిచినాక ఇవన్నీ చేయాలి. ఈ తలకాయ నొప్పి కంటే మన ఛాంబర్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి, ఇండివిజువల్స్గా మన అందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ వేసి దాన్ని చేస్తే ఇండస్ట్రీకి చాలా పెద్ద సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. ఆలోచించండి. నేను నమ్మను కానీ తదాస్తు దేవతలు ఉంటే మీ మాట విని, మీరు చెప్పిన అద్భుతమైన మాట విని దాన్ని ఓకే చేస్తానండి. దీనికన్నా గుడ్ న్యూస్ ఉంటుంది. ఇండస్ట్రీ అంతా కలిపి ఓల్డ్ ఏజ్ హోమ్ కడితే, ఎందుకంటే నేను ఒకటే మెంటాలిటీ అండి, బయటోడికి మనం ఎక్కడికో మనం ఏం చేయట్లేదన్న, మనకి చాలా చిన్న ఇండస్ట్రీ తెలుసు మంది, చాలా చిన్న ఇండస్ట్రీ. ఇక్కడ 10 మంది బాగుంటారన్న, 90 మంది బాగుండరు. ఈ 10 మంది 90 మందిని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దీంట్లో నువ్వు తాగుడుగా అలవాటు పడిపోయినా చిల్లరగాల్ని మనం లెక్క ఇద్దాం. సిన్సియర్గా ట్రై చేసే వేషాలు లేని వాళ్ళు నాని పెద్ద పొడుషుల వాళ్ళకి వేషాలు ఇచ్చి పాపం చిన్నోళ్ళకి వాళ్ళు ఆ 2 పూటలు తినడానికి ఏర్పాటు చేస్తే సరిపోతుందండి. అలాంటి వాళ్ళ కోసం నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టేది. ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బయటకు చూస్తుంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంతా డబ్బులు ఉన్నవాళ్ళు అనుకుంటారు. అవునండి, అవును. సినిమాలు తీసేవాళ్ళంతా మన ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నువ్వు 500 ఇచ్చినా 1000 ఇచ్చినా తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో 500 1000 ఇస్తే తీసుకెళ్ళేవాళ్ళు. మనం ఇప్పటికీ నెల ఇస్తున్నట్టు ఉన్నాం కొంతమంది. సో ఈ పరిస్థితుల్లో మన వాళ్ళు ఉన్నారంటే, ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తీసినవాడు, వాడికి 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి మనం ఉన్నాం. లక్షల కోట్లు పెట్టి తీసి ఆర్టిస్ట్ అనక్కర్లేదు, ఆర్టిస్ట్ అందరూ ఉన్నోళ్ళు రారండి ఇక్కడికి, ఉన్నోళ్ళు రారు. ప్రొడ్యూసర్ అంటే ఉన్నోడే చేస్తాడు సినిమా 90%. సో వీళ్ళకి 1000 రూపాయలు 2000 మనం ఇస్తున్న పరిస్థితి వచ్చిందంటే, అట్లాగే ఆర్టిస్టులు కొన్ని రకరకాల సమస్యలు, ఎందుకు వాళ్ళు పోగొట్టుకున్నారో ఇంకోటి చేశారో, కానీ ఇవాళ లేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనకు కావాలి. అట్లీస్ట్ ఓల్డ్ ఏజ్ ఏమో డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండటానికి, పోయేదాకా ఉండటానికి ఉంటే చేయాలి. ఇటువంటివి చేయాల్సిన అవసరం మనకు ఉంది.
అది ఇండస్ట్రీగా అందరం కలిసి చేస్తే బాగుండు. ఒక ఆలోచన వచ్చింది, మీరు చాలా దూరం తీసుకెళ్లారు కాబట్టి మిగిలిన వాళ్ళని కూడా కలుపుకొని చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నిజంగా చాలా గొప్ప మాట అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అది మనం మళ్ళీ దాంట్లోకి వెళ్ళొద్దు. మళ్ళీ మాకు వెళ్ళి మాలో వద్దు మీరు చెప్పింది. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్తేనే కదా పక్కన అర్థం అవుతుంది. మీరు చెప్పారండి. ఇప్పుడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నాను. ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చి శివాజీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటేను ఎక్కడో చిన్న నెగిటివ్ ఉంటుంది చూడన్నారు. నాకు వెంటనే నచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అద్భుతమైన పాయింట్. అది ఒక్కడి బదులు 10 చేతులు పడతాయండి. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ చేతులు పడితే చాలా ఈజీగా, ఇప్పుడు నాలాంటి చిన్నవాడు కష్టపడక్కర్లేదు, ఈజీగా పని చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకేం చెప్పంటారు, మేము నాలాంటి వచ్చి కూడా 40 ఏళ్ళు అయిపోతుంది నెక్స్ట్ ఇయర్. మీరంటే కురువృద్ధి నుంచి 80 ఏళ్ళ దాకా అయిపోయింది వచ్చి ఇక్కడ వచ్చి. ఇక్కడ మనం చెప్తే ఎవరన్నా ఉంటారని ఉంటారు కదండి. నేనంటే మనలో మనకి లేక మనమే ప్రేమగా ఉండి మనమే చేసుకుంటేనండి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంకా చాలా మంచి పనులు జరుగుతాయండి. కాదురా దుర్మార్గుడు, నువ్వు ఎప్పుడు ఒకసారి మా ఓల్డ్ బాయ్స్ మీటింగ్ తీసుకెళ్ళా, గుర్తుందా? యూనివర్సిటీకి తీసుకెళ్తే దుష్టుడా అక్కడ ఏం చేసావు, ఎవరెవరినో చూసి అన్నయ్య నువ్వు ఇంత ముసలి వాళ్ళతో నేను కలిసి తిరుగుతున్నా అన్నయ్య అంటే నువ్వు యంగెస్ట్ నేను ఓల్డెస్ట్ లెవెల్లో. ఇప్పుడు మళ్ళీ మీరు కురువృద్ధుడు నేను డెఫినెట్ కాదు నేను అబ్బా ఎవడు దొరకనట్టు నా మీద జోకులు వేస్తావు. నిజంగా రోజు ఎంత పెద్దోళ్ళు అన్నాయి వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఇప్పుడు లేరండి. మీకు తెలిసి నిజం ఎంత పెద్దోళ్ళు అండి వాళ్ళందరూ. బ్యాంక్ పెట్టిన యాక్సిస్ బ్యాంక్ పెట్టిన ఆయన వచ్చాడు, యాక్సిస్ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆయన పెట్టిన. మీరు నాకు ఆ రోజు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవ్వట్లే మన యూనివర్సిటీకి వెళ్తుంటే మీరు నాకు చెప్తున్నారు, శివాజీ నా క్లాస్మేట్ రా వీడిది. మన క్లాస్మేట్లు కాదు, క్లాస్మేట్లు కొంతమంది వచ్చారు, 55 పాస్ అయిన వాళ్ళు కూడా వచ్చారు, సీనియర్స్ చాలా సీనియర్స్ వచ్చారు. మీరు నాకు చాలా పెద్ద పెద్ద వచ్చారు మనకి. మీరు నాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారన్నయ్య. సరదాగా మీరు డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్ అనుకుంటా. సంగవి హీరోయిన్ ఇది స్వర్ణముఖి అండి. నేను యాక్ట్ చేశాను దాంట్లో. ఒక సీన్ అయిపోయాక మీరు వెళ్ళి నా భుజం మీద చేయేసండి, సంగవి వీడు లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో ఉంటాడన్నారు. నా జీవితంలో మర్చిపోలేను ఆ రోజు ఫ్రైడే. ఒక సీన్ అయిపోయాక అన్నారు మీరు చాలా బాగా చేశారు. మీకు ఆ సినిమా కంటే కూడా నాకు మన వీడిది పోలీస్ క్యారెక్టర్ వచ్చింది చేసి సముద్రంలోనా శ్రీహరి కాదు మన వంశీ సినిమా, కృష్ణవంశీ సినిమా ఖడ్గం అండి. ఖడ్గంలో అది వంశీ గ్రేట్ అండి. వంశీ దగ్గర ఇప్పుడు మురారి అండి కామెడీ టింజ్లో వెళ్ళిపోతా. ఒక్కోటి నాకు మొన్న నక్షత్రం అని ఆడలేదు కానీ సినిమా చాలా మంచి క్యారెక్టర్ నక్షత్రం. సూపర్. ఫోన్ చేశాను, ఫాదర్ క్యారెక్టర్ భలేగా చేసేవారు, నువ్వు సూపర్ గా ఉన్నావు, నువ్వులాగా లేవు, భలేగా ఉంది సినిమా. మీరు ఫోన్ చేశారు. ఇప్పుడు 10 సినిమాలు చేస్తానండి, 10 సినిమాలు ఫాదర్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ ఒకటేదో విలన్ చేస్తున్నాను. నేనైతే విలన్ ఎవరు అనుకోరు సార్, మీరైతే విలన్ అనుకోరు అని, కానీ అవన్నీ ఫాదర్ క్యారెక్టర్ అండి. అది మొన్న చూసింది కూడా చాలా బాగుంది, గుర్తురాట్ల పేరు గుర్తురాట్లేదు కానీ భలేగా ఉంది ఆ సినిమా, బాగుంది. నువ్వు చాలా బాగున్నావు సినిమా. ఓకే అమ్మా, ఏదైనా కానీ భవిష్యత్తులో చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అన్న. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.